నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు అంటున్న దానం నాగేందర్ ఏంటి ఖైరతాబాద్కి రిజిగ్నేషన్ చేస్తారా లేకపోతే అనర్హత వేటు వేయించుకుంటారా? మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళు అబ్బాయి మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు బీఆర్ఎస్ వాళ్ళమే అంటున్నారు ఫిరాయించి కూడా. ఇప్పుడు అంత క్లియర్గా చెప్తున్నాడు కదండి దానం నాగేందర్, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అయితే మొత్తం అంటే స్పష్టంగా ఉన్నాడు. మరి కాంగ్రెస్ ఏంటంటే ప్రభుత్వం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ స్పీకర్ కానీ స్పష్టంగా లేడు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనో బొర్రో అని చెప్పి మొన్న ఏంటంటే కాంటెస్ట్ కూడా చేసినాడు కదా లోక్సభ కిషన్ రెడ్డి గారి మీద. సో ఏంటంటే క్లియర్గా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆయన రిజైన్ అని చేయాలి లేకుంటే అనర్హత చేయాలి. అనర్హత ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు నుంచి మొట్టకాయలు వచ్చినా కూడా ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు అంటే ఈ పార్టీ స్పీకర్ గారు ఇమీడియట్గా పిలిచి అనర్హత వేటను వేయాలి లేకుంటే ఆయన ఏంటంటే రిజైన్ అని చేయాలి. ఇది ఐదుగురికే తీర్పిచ్చినారు అన్నట్టు. ఇట్లా వివరణ కూడా ఇవ్వాలి, అసలు వివరణ కూడా ఇవ్వలేదు, అసలు ఫోన్ కూడా పోలేదు అన్నట్టు. ఆయన ఏంటంటే స్పష్టంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా లేదు. కాంగ్రెస్ పార్టీకి భయం ఏంటంటే ఈయన కనుక ఏంటంటే రిజైన్ చేస్తే మళ్ళీ ఏంటంటే బైపోల్స్ వస్తాయి ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అంటే ఖైరతాబాద్లో 100% గెలుస్తుంది, 100% గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఖైరతాబాద్లో దానం నాగేందర్ మీద పూర్తిగా వ్యతిరేకవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలా ఎవరైనా కూడా ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి ఏంటంటే రిజైన్ చేయాలి. ఆయన స్పష్టంగా ఉన్నారు, కాంగ్రెస్ ఎందుకు స్పష్టంగా లేదు. ఒక్క సీటు పోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందని చెప్పి భయం ఉందా? జూబ్లీస్ ఎట్లా గెలిచినారంటే ఎంఐఎం క్యాండిడేట్, ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్. ఆయన మీరు కూడా బాగా చెప్తారండి, ఆయన అంటే ఎంఐఎం క్యాండిడేట్, ఎంఐఎం పార్టీ గెలిచింది అక్కడ, అంతే కదా. ఇప్పుడు మీ అస్సాం ముఖ్యమంత్రి మీ పార్టీ వాడు కాదు, మా పార్టీ జాయిన్ అయ్యాడు అక్కడ. ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయండి. సర్పంచ్ ఎలక్షన్ అంటే ఈ రెండు పార్టీలు ఏమన్నా అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది, భూతత్వం పెట్టినాడు వెతకలేట. 167 నుంచి మేము ఇవాళ 1000 పైన వచ్చినాం అన్నట్టు. ఇవాళ మాకు ఏంటంటే జస్ట్ ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరు గెలిచినారు అన్నట్టు. దాన్ని చూస్తే ఏంటంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అక్కడ వికసిస్తుంది క్లియర్గా. నిన్న ఏంటంటే వాజ్పేయి గారి అంటే జయంతి సందర్భంలో ఆయన కనీసం ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారు ఏంటంటే ఒక్క ఓటుకు మళ్ళీ ఏంటంటే ఎలక్షన్స్ కూర్చున్నాడు. వారు నడిచిన బాటలో కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా కూడా వీరిద్దరు ఏంటంటే కంప్లీట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇంకెందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. రైట్, మీరు మాట్లాడండి బాలరాజు గారు. ఏంటి దానం నాగేందర్ గారిది రాజీనామా అవుతుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా, ఎలక్షన్ వస్తుందా? సార్ కొమ్మినేని గారు, ఈ రాష్ట్రంలో 1985లో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఫిరాయింపుల చట్టాన్ని తూట్లు పొడుస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం నేను కొట్లాడతాను చెప్పేసి. కానీ తెలంగాణలో మాత్రం రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎంత ఎంత నీచంగా అంటే స్పీకర్ గారు 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి తీర్పియడమే ఈ నీచమైన తీర్పు. ఇది ఎందుకు తీర్పిచ్చి చెప్పండి. ఇంకో మాట చెప్తా ఉన్నా కొమ్మినేని గారు ఈ సాక్షి టీవీ ద్వారా. స్పీకర్ గారు ఏం చెప్పినారంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా లాయర్ని అడిగారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు అటువైపు కూర్చున్నారు కాంగ్రెస్ పక్షాన్ని అంటే బాత్రూమ్ దగ్గర ఉంది కాబట్టి అటు కూర్చుని చెప్పేసి చెప్పినారు. ఇది నేను ఏం చెప్పాలి సార్? ఆయన ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు కదా, ప్రభుత్వ సలహాదారు గారు మా లాయర్ అడిగారు మీరు కాంగ్రెస్ పార్టీలో చేయలేదని మేము అడిగితే స్పీకర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏం చెప్పనా సార్, అసెంబ్లీలో బాత్రూమ్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పక్షాన్ని అటువైపు కూర్చున్నా చేయాలని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన నీతి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్పీకర్ గారి గౌరవం ఉంది. అనేక సందర్భాల్లో మంత్రిగా పనిచేసినారు, ఇవాళ స్పీకర్ గా పనిచేస్తున్నారు. మరి ఎందుకు ఆయనే ఏమన్నాడు, అసలు ఈ ఫిరాయింపులు నేను వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడిన ఆయనే 5 మీద అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినారు. ఇప్పుడు అరికపూడి గాంధీ గారికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు ఇచ్చినారు. అదే విధంగా ఇలా గానం ఇప్పుడు కడియం శ్రీహరి గారి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఇక కడియం శ్రీహరి గారు అయితే రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్ లో ఉందని సస్పెండ్ చేయొచ్చు కదా, ఇది ఒక పార్టీ లేదా సార్? సస్పెండ్ చేయొచ్చు కదా. వీళ్ళు సుహాస్ గారు నేనేమంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? అసలు 10 మంది ఎమ్మెల్యేలు చేస్తున్నారని చెప్పండి, దయచేసి కాంగ్రెస్ కండో చెప్తుందని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. కానీ ఒక్క నిమిషం అయితే ఇప్పుడు దానం నాగేంద్ర గారిది రాజీనామా చేస్తారా, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు 10 5 తీర్పిచ్చింది సార్ బీఆర్ఎస్ పార్టీ ఉందని.
ఆ ముగ్గురు ఇంకా విచారణ కాలేదు. ఇంకో ఇద్దరు ఆల్రెడీ విచారణకే పోలేదు, కడియశ్వరి గారు, దానాయేంద్ర గారు. నేను అడుగుతా ఉన్నాను, ఇలా అంటున్నారు 2029 ఎందుకు, 2029 దాకా పీక ఓడేస్తాం, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొక్కే మనోని అని మాట్లాడుతున్నారు కదా. పీక కోస్తాం మొక్క మనోని అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ 10 మందిని దమ్ము ధైర్యం అంటే రాజీనామా చేయించు. 10 మందిని రాజీనామా చేయించు, 10 మంది ఎలక్షన్ పోదాంపా. నేను అడిగింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. రైట్, ఓకే రైట్. చరణ్ గారు చెప్పండి, ఏంటి దానం నాగేంద్ర గారు రాజీనామా చేయబోతున్నారా ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్గా చెప్పారు, మిగతా వాళ్ళతో ఏమో మీరు బీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా చెప్పిస్తున్నారు కదా, మరి ఈయనతోటి చెప్పించలేని పరిస్థితి వచ్చిందా పోటీ చేయడం వల్ల? కాంగ్రెస్ పార్టీ పత్తు రాజకీయ పార్టీ, మాది స్వచ్ఛత సంస్థ అయితే కాదు. కేసీఆర్ గారు అన్నట్టు చెన్నమనేని రమేష్ గారు బ్రిటన్ పౌరసత్వం ఉందని బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకుంది, భారత ప్రభుత్వం ఒప్పుకుంది. 15 సంవత్సరాల కాలం పాటు మరి ఎందుకు సార్ డిస్క్వాలిఫై చేయలేదు? మరి డిస్క్వాలిఫై చేయలేదు. చట్టం అనేది మీకు చెన్నమనేని రమేష్ గారికి ఏది ఉంటో తెలంగాణ రాష్ట్రంలో అదే చట్టాలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయనలో 58 మంది జాయిన్ చేసుకో సార్, ఒక్కరు ఇద్దరు కాదు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యే. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, సిపిఐ. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీ ఫిరాయింపులో పాల్పడే ఎల్పీని అంటే మీరు ఇక కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటున్నారు కదా, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా. మరి ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజీవ్ గాంధీ ఆత్మ ఏంటంటే ఘోషిస్తుంది. అన్న చరణ్ అన్న వినన్నా, తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది మీరు, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది మీరు 1984లో. 84 పట్టుకొచ్చింది మీరు. చరణ్ గారు చెప్పండి. తర్వాత లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ పక్ష నేతట్టున్నాడు. ఈ మెర్చి అనేది కూడా సుప్రీంకోర్టు చట్టబద్ధం అని చెప్పలే, రాజకీయాల్లో నడుస్తుంటది. బాలరాజు గారు మాట్లాడమా, బాలరాజు గారు మాట్లాడమా. బాలరాజు గారు మాట్లాడమా, బాలరాజు మిత్రమా మాట్లాడమాకండి. ఫైనల్ గా చెప్పండి చరణ్ మిత్రమా, ఒక్క నిమిషం ఫైనల్ చరణ్ మిత్రమా, ఒక్క నిమిషం. ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు, ఎవరిది వినపడదు. చరణ్ మిత్రమా, ఇంతకీ దానం నాగేంద్ర గారు జరిగితే మిగతా అంతా చరిత్ర అంతా చెబుతారు తప్ప అసలు విషయం చెప్పట్లేదు. అసలు విషయం వస్తున్నా సార్. ఇప్పుడు మేము తను ఎప్పుడు రాయినా అని చెప్పాలా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు. 5 మంది మీద క్లీన్ చీట్ ఇచ్చి ఇంకా 3 కూడా క్లీన్ చీట్ వస్తుంది. ఇద్దరి విషయంలో ఏ విధంగా పోవాలని చెప్పేసి తెలుసు. ఎందుకంటే రాజ్యాంగం పుస్తకం పట్టుకోదని చెప్పండి సార్. స్పీకర్ కు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారికి రాష్ట్రపతిని టైం అని పెట్టలేమని చెప్పేసి ఒక సందర్భంగా పెట్టొచ్చు అని చెప్పి ఇంకో సందర్భంగా పెట్టలేమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ కు రాష్ట్రపతికి ఏ విధంగా అధికారం ఉంటాయో స్పీకర్ కూడా అట్లాంటి అధికారులు ఉంటాయి. అదే కాకుండా అది ట్రిబ్యునల్ కు అదేవిధంగా జస్టిస్ గా స్పీకర్ గారు వ్యవహరిస్తారు. కాబట్టి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి మేము స్వాగతిస్తాం. వారి ఇంతకీ మీరు ఏం చెప్పినట్టు నాకైతే అర్థం కాలేదు. ఇంతకీ దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారంటున్నారా, చేయరు ఇప్పట్లో ఏం జరగదులే అని చెబుతున్నారా? సార్ ఇప్పుడు ఏమీ జరగవు. సరే క్లారిటీ. సరే మీరు అంత క్లియర్ గా చెప్తున్నారు కదా. చరణ్ మీరు ఒక నిమిషం ఉండనా? చరణ్ ఒక నిమిషం ఉండు. నువ్వు అంత క్లియర్ గా చెప్తున్నావు కదా, రాహుల్ గాంధీ గారిని ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఏంటంటే ఎక్కడ పోదని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పండి. మీరు రాహుల్ గాంధీకి చెప్పండి, రేవంత్ చెప్పండి. ఇంకా రాజ్యాంగ పుస్తకం రాజ్యాంగాన్ని ఏంటంటే గౌరవించిన వాళ్ళు మీరు ఎందుకు? సర్పంచ్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సీట్లు వచ్చిందో అందరూ చూసారు. 6 మంది ఎంపీలు ఉన్నారు రూరల్ లో, 6 మంది ఎమ్మెల్యేలు పెరిగినారు కదా. భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా సమర్థించారు. చరిత్ర అక్కర్లేదండి. వెంకట్ హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్త. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇంకా కొత్తగా టాపిక్ రాలేదు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పర్వాలేదు, కాంగ్రెస్ వారు చెప్పాలి. పబ్లిక్ గా చెప్తున్నామండి, కాంగ్రెస్ కి అంత ఇది ఏమీ లేదు. తెలంగాణలో వీళ్ళకి ఎలా 2/3 వస్తాయో ఆయనే చెప్పారు. వాళ్ళ గురువు గారు లాగా ఏమైనా ట్యాంపరింగ్ చేస్తాడా ఆయన? వాళ్ళ గురువు లాగా ట్యాంపరింగ్ చేస్తాడా? ఆంధ్రాలో చేసినట్టు చరణ్ గారు
ఎట్లా చెప్పాడు ఆయన 2/3 అని? ఆయన ఎట్లా ఇష్టం, చెప్పాడు? అదే, ఆయనకి అదే, ఏం ప్రజాస్వామ్యం public అంటే లో లేదా? అది political statement అంటే. కాంగ్రెస్ అది TDP. తప్పేం కాదు వెంకట్ గారు, అది తప్పేం కాదు. పొలిటికల్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్తున్నా నేను ఓడిపోతాను, లేకపోతే కేసీఆర్ గారు నేను పొలిటికల్ ఓడిపోతాను చెప్తారా? స్టేట్మెంట్ పొలిటీషియన్స్ కి పబ్లిక్ గా మాట్లాడుతున్నాను నేను. ఆయన పబ్లిక్ పబ్లిక్ గా మాటలు కాదు, మీరు మీరు public చెప్పాల్సింది గా కూడా మరి ఏంటంటే- రాదని మీరే కాదు, మాట్లాడారు. వెంకట్ గారు, మీరు చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య కరెక్టా కాదా, చేస్తానండి కదా, ఆ పరిస్థితి ఉందా లేదా అనేది చెప్పాలి తప్ప. ఆయన చేస్తానని చెప్తున్నాడు కదా అనెతికల్ గా. అది ఓకే. ధీమా కాదండి. రైట్. తెలంగాణ మంత్రులు ఇద్దరి మీద విజిలెన్స్ దర్యాప్తు చేయిస్తున్నామని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతి 1000 కోట్లు ఉందని చెప్తున్నారు బండి సంజయ్ గారు. మరి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఏంటో చూడాలి. అలాగే ఇక రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య తోలు తీస్తావా చీరి చింత కడతానంటున్నారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి. మరి ఇది కరెక్టా కాదా? తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నా పునర్నిర్ణయంపై కేసీఆర్ని అడగండి అంటున్నారు. ఆయనకి నోటీస్ ఇవ్వచ్చని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ నేతలపైన ఎందుకు నిఘా పెట్టారని విచారణలో అడిగారట. సిగ్గు సీఎం రేవంత్ రెడ్డి రోత భాషను చీకొడుతున్న జనం అంటూ నమస్తే తెలంగాణ ఇచ్చింది. సంక్షేమంలో సర్కారు వాళ్ళు అంట. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారట. దాదాపు 37,000 మంది తెలంగాణలో. సాదా బైనామా సాగదీతే అంటూ మొత్తం దరఖాస్తులో 70% మాత్రమే ఆర్డీఓల లాగిన్కి వచ్చారని చెప్పి ఇంకొక అదన ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఆంధ్రాబాబు జిమ్మిక్కు రేవంత్ కుమ్మక్కు అంటూ కేసీఆర్పై కక్షతో పాలమూరును పడవబెట్టిన రేవంత్ రెడ్డి అంటూ చంద్రబాబుకిను రేవంత్కి ఉన్న గురు శిష్యుల సంబంధాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ దాడి చేస్తున్నట్లు ఉంది. వీటన్నిటి మీద చర్చలో వెళదాం. వెళ్ళడానికి ముందు జయప్రకాష్ గారు ఒక లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఈ ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలు ఒకటే రకం, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎరుకున్నట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓపెన్, వాళ్ళ అన్ని ఏం చేస్తే ఫిరాయింపుల విషయంలో వాళ్ళు నెంబర్ 1. బీజేపీ ఇవన్నీ చెప్పి కబుర్లని చెప్పి మేము ఇది అది అని చెప్పి దరిద్రంగా కాంగ్రెస్ పార్టీ కిటికీలు తెరిస్తే వీళ్ళు ద్వారాలు తెరిచేశారు. మహారాష్ట్రలో, అస్సాంలో ఇక్కడ అది తెలుగుదేశం మొత్తం జాయిన్ ఫిరాయిస్తే రాజ్యసభ సభ్యుల్ని దాన్ని రాజ్యాంగబద్ధం అంటారు. బీజేపీ కూడా దాంట్లో చేరిపోవడం ఇంకా పరాకాష్ఠకు చేరిపోయింది. ఇప్పుడు ఇది ఎంత మాట్లాడినా అక్కడ జరిగేది ఏముండదు. చివరికి ఎలక్షన్ దాకా లాక్కెళ్తారు. వీళ్ళిద్దరూ దొంగలు ఊళ్ళు కనపడుతున్నారు అనమాట.